తెలంగాణ రాజకీయాల్లో యోగి ఆదిత్యానంద్ గారు ఇప్పుడు ఎంటర్ కాబోతున్నారు అన్నట్టు కూడా ఒక వార్త అయితే తెలుస్తుంది. దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, తెలంగాణ రాజకీయాల్లోకి యోగి గారు ఎంట్రీ ఏంటి సార్? కొన్ని సందర్భాల్లో ఉత్తరాది లీడర్లు ఎంటర్ అవుతుంటారు. ఓకే. పైగా బీజేపీ అంటే జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. సో ఎవరు ఏ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా కానీ తెలంగాణకు సంబంధించిన సమాజం అభ్యంతరం పెట్టదు. తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ అయినా రావచ్చు, ఏ లీడర్ అయినా రావచ్చు, ఏ లీడర్ అయినా జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే కాన్సెప్ట్ని అలా తయారు చేశారు. ఎవరు? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా తయారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర నాయకులు తప్ప ఇంకెవరైనా రావచ్చు భారతదేశంలో. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీలో కీలక లీడర్. ఆయన తెలంగాణ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ మొదలైంది. ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఐఎం కంటే దారుణంగా పనిచేస్తున్నారు మీరు, ఎంఐఎం బెటర్గా ఉంది అని చెప్పి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు తెలంగాణ బీజేపీ నేతలకి చురకలంటించారు. ఓకే. అయినప్పటికీ వాళ్ళలో పెద్ద కదలిక రాల. కాకపోతే ఏదో గుడ్డిలో మెల్లన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ ఏదో గెలిచారు. మొన్న 10 సర్పంచ్ ఎన్నికల్లో మామూలుగా వాళ్ళకు ఉండేటువంటి ఎంపీల సంఖ్య 8. ఆ 8 ఎంపీల సంఖ్య తగిన విధంగా సర్పంచ్లు నేను గెలుచుకోలేకపోయారు వాళ్ళు. అట్లీస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సింబల్తో జరిగేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో లేదంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనైనా వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తారేమో అనేటువంటి యాంగిల్లో బహుశా బీజేపీ అధిష్టానం చురకలు వేసి ఉండొచ్చు. అయితే ఈ పరిణామాలన్నీ ఎందుకు వచ్చాయి అనేది బీజేపీలో వాళ్ళు చాలామంది తర్జన పడుతున్నారు. సార్, దీనికి కారణంగానే ఎంట్రీ ఇస్తున్నారు అనుకోవచ్చా? ఎవరు? యోగి గారు. అందుకే కదా ఇప్పుడు తెలంగాణలో గ్రౌండ్ క్లియర్గా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు, రాజకీయ గురించి తెలిసినటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. కల్లగొండ ఫ్యామిలీ ఏ విధంగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద వాళ్ళే అనేకమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ కవిత గారు చేసినటువంటి ఆరోపణలతోటి అతలాకుతలం అవుతుంది. ఇంకొక వైపు కేసులతోటి నలిగిపోతున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. అలాంటప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని ఎవరికి షిఫ్ట్ అయిపోతుంది? బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది? బీజేపీ మేము బలంగా ఉన్నామని నిరూపించుకుంటే అప్పుడు షిఫ్ట్ అవుతుంది. బలంగా లేనప్పుడు రాదు కదా. బలంగా లేదు బీజేపీ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు వస్తారు, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వస్తారు? రారు కదా. ఇక్కడ రాజకీయ శూన్యత ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత బలహీనంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకు అత్యంత అనే పదాన్ని నేను ఉపయోగిస్తున్నానంటే, 2023లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత 2024 లోక్సభ ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత. ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు 18 నుంచి 19%, 20% లోపలే ఉంది. 18% ఉంది బీఆర్ఎస్ పార్టీకి సుమారుగా. ఆ 18% నుంచి ఆ పార్టీ ఎదిగింది అని చెప్పడానికి దృష్టాంతాలు లేవు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే దాంట్లో ఓడిపోయింది, బై ఎలక్షన్స్ 2 వస్తే 2 ఓడిపోయింది, కంటోన్మెంట్ ఒకటి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి. సో కాబట్టి అసలు ఆ పార్టీ బలం ఎంత అనేది తెలియనటువంటి పరిస్థితి ఇవాళ. సంస్థాగతంగా ఆ పార్టీకి బిర్రుందా అంటే, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఇది 40%, అది 60% సుమారుగా ఉంది. 60% కాంగ్రెస్ పార్టీ ఉంటే 40% సుమారుగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయ శూన్యత అనేది కనిపిస్తుంది. ఆ రాజకీయ శూన్యతలో బీజేపీ ఎమర్జీ కావాలంటే రాష్ట్ర నాయకత్వం బలంగా ఉండాలి. రాష్ట్ర నాయకత్వంలో ఎవరున్నారు? బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. రామచంద్రరావు గారు ఓకే, ఆయన బేసికల్గా అడ్వకేటు, తర్వాత వివాద రహితులు, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తే. అయినప్పటికీ కూడా పార్టీని ముందుకు స్పీడ్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజున బండి సంజయ్ గారు ఎంత స్పీడ్గా తీసుకెళ్లారు తెలంగాణ బీజేపీని అనేది చూశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడన్గా ఆయన్ని మార్చేశారు. అట్లీస్ట్ టెన్యూర్ కూడా పూర్తి కాకుండానే సడన్గా మార్చేసి కిషన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. దాంతో దాని గ్రాఫ్ అమాంతం కింద పడిపోయింది. ఆ రోజు ఏమనుకున్నారు? బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి, అధికారంలో తీసుకురావడానికి కంటిన్యూషన్లో 2024లో అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇలా చేశారని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని
టచ్ కూడా చేయని ఇట్లా బీజేపీ 2024లో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ రిజెక్ట్ చేసిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఓకే. అంటే బీజేపీ ఇక్కడ బలంగా ఉంది అనేది బీజేపీ అధిష్టానం, ఢిల్లీలో అధిష్టానం యొక్క భావన. కానీ ఇక్కడ చూస్తేనేమో బీజేపీ నాయకుల మధ్య సమన్వయం లేదు. కారణం ఏంటి సమన్వయం లేకపోవడానికి? ఇతర పార్టీ నుంచి వెళ్ళినటువంటిది ఒక గ్రూపు, ఆర్ఎస్ఎస్ది ఒక గ్రూపు, ఇంకోటిదేమో సీనియర్స్ది, ఇలా 3 గ్రూపులు ఉన్నాయి అక్కడ. ఈ 3 గ్రూపులు నివురు కప్పిన నిప్పులాగా బీజేపీలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజా సింగ్ అనే అతను ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో బీజేపీకి. ఆయన ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో మత కలహాలు రేకెత్తించేలాగా విద్వేషాలు రేకెత్తిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో కేసులు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ఆయన సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ఈ మధ్యకాలంలో. సో అప్పటి నుంచి ఆయన బీజేపీలో లేడు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే ఆయనకి గోరక్షకుడు అని పేరు కూడా ఉంది. అంటే గోవుల్ని ఎవరైనా సరే కబేళాలో తరలిస్తే ఇమీడియట్గా తీసుకొచ్చి రక్షించి, అలాగే లారీల్లో వాహనాల్లో తరలిస్తుంటే గోవుల్ని వాటిని కూడా తీసుకొచ్చి ఆయన సంరక్షిస్తుంటాడు. అందుకే గోరక్షకుడు అని కూడా అంటారు ఆయన. ఓకే. అందుకే ముస్లిమ్స్ మీద ఎప్పుడు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గోషమహల్ ఎమ్మెల్యే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు. ఓకే. కానీ ఆయనకి ఇవ్వకపోగా ఆయన సస్పెండ్ చేశారు. సో రాష్ట్ర బీజేపీ పదవికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ రామచంద్రరావు గారికి ఇచ్చారు. మరి రామచంద్రరావు గారు ఇప్పుడు ఈ పార్టీని స్పీడ్గా తీసుకెళ్తారంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం చూస్తే రిజల్ట్ డిపాజిట్లు కూడా లేదు ఆ పార్టీకి. అంటే ఆ పార్టీని స్పీడ్గా తీసుకెళ్లేటువంటి సత్తా ఆయనకి లేదు అనేది రాజాసింగ్ గారు చేసినటువంటి కంప్లైంట్. ఓకే. మరి ఇప్పుడు రాజాసింగ్ గారు బీజేపీలోకి సస్పెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయనకి బీజేపీతో సంబంధం లేదు కదా. కాబట్టి బీజేపీలోకి ఆయన ఎంటర్ కావాలనుకుంటున్నాడు. మళ్ళీ ఎంటర్ అయ్యి యాక్టివ్ కావాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన యోగి ఆదిత్యనాథ్ గారిని అప్రోచ్ అయ్యారని చెప్పి అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ బీజేపీలోకి ఈ గోరక్షకుడిని తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఒక రాజకీయ చర్చ బీజేపీలో అంతర్గతంగా నడుస్తుంది. అంటే రాజాసింగ్ అలాగే యోగి ఆదిత్యనాథ్ మధ్య బహుశా గోవులకు సంబంధించినటువంటి రక్షణ సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా పరస్పరం అవగాహన ఉందేమో. పైగా యోగి ఆదిత్యనాథ్ని అప్రోచ్ అయ్యాడు ఈయనే. యోగి ఆదిత్యనాథ్ ఇన్వాల్వ్మెంట్ తోటి రాజాసింగ్ మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సరే, రాజాసింగ్ ఎంటర్ అవుతాడా లేకపోతే ఇంకొకళ్ళు ఎంటర్ అవుతాడా అని పక్కన పెడితే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. ఆ శూన్యతలో బీజేపీ వాళ్ళు బలపడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా అనుకుంటుంది, కానీ బీజేపీ అనుకోవట్లేదు. అసలు బీజేపీ ఉందా లేదా తెలంగాణలో అనేటువంటి ఒక ఆలోచన కలిగేలాగా ఆ పార్టీ వ్యవహరిస్తుందని అంటున్నారు. ఇంకొక వైపు ఏమో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతుంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. కవిత గారు చెప్తున్నారు, సీఎం రమేష్ చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అసలు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వెళ్తే అధికారం వస్తుందని చెప్పేసి యాక్టివిటీ తగ్గించింది బీజేపీ. లేదంటే అసలు తెలంగాణ సమాజం పట్ల వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి బీజేపీని ఆదరించరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఉన్నారా? అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేయలేకపోతున్నారా? లేదా రాష్ట్ర నాయకత్వం బలహీనమా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ ఎంటర్ అయితే కొత్త ఊపు వస్తుంది బీజేపీకి. సో ఆయనకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్తే బీజేపీ బలపడుతుంది అనేటువంటిది ఒక ఆలోచన బీజేపీ వర్గాల్లో అలాగే ఆయన అభిమానుల్లో ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడికి ఆయనకి పొంతన లేదు, పడదు. ఆ కారణం చేత రామచంద్రరావు గారు అడ్డగిస్తే ఆయన బీజేపీలోకి వచ్చేదానికి అవకాశం కూడా లేదు. కాకపోతే యోగి ఆదిత్యనాథ్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కాబట్టి అది వర్కౌట్ అవుతుందేమో అనేటువంటిది మాత్రం వినిపిస్తుంది. వస్తే మళ్ళీ ఇదే బీజేపీలో కొంచెం బలం పెరిగినట్టు అనిపిస్తుంది. ఓకే. అంతకుమించి బీజేపీ రాష్ట్రం మొత్తానికి ప్రభావితం చేసే నాయకుడు అయితే కాదు ఆయన రాజాసింగ్. ఓకే. రాబోయే రోజుల్లో అధిష్టానం కనుక కీలక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు అనుకున్నటువంటి కింగ్ మేకర్ అవుతారు. లేదంటే కింగ్ లేదు, కింగ్ మేకర్ లేదు. అలాంటి పరిస్థితి బీజేపీ రాష్ట్రంలో ఉంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.